అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మహిభవి క్రియేషన్స్. నేను మీ రమ్య. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా వీడియో అయితే ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో మీకు నచ్చితే లైక్ అయితే చేయండి. ఈ వీడియో వచ్చేసి సండే మార్నింగ్ వ్లాగ్ అండి. సండే నేను చేసుకునే కొన్ని పనులు అయితే ఈ వీడియో రూపంలో మీ ముందుకైతే తీసుకొచ్చాను. మామూలుగా ఈరోజు పిల్లలకి హాలిడే కాబట్టి ఇంకా పొద్దున్నే అంత వంట చేసే పని అయితే అంతేం ఉండదు కాబట్టి నిదానంగా అయితే పనులు చేసుకుంటాను. సో మార్నింగ్ అయితే లేచి ఇక్కడికైతే వచ్చాను. ఈ ఇల్లు వచ్చేసరికి మా హస్బెండ్ వల్ల మేనత్త వాళ్ళ ఇల్లు అండి. వాళ్ళు లేరు, ఊరెళ్ళారని నేనైతే ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చి ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గు పెట్టి పోదామని అయితే వచ్చాను. సో చూసారా, అంతా ఖాళీ స్థలం. వాళ్ళకి ముందైతే చాలా స్థలం ఉంటుందండి. మొక్కలు వేసుకుంటారు, మనకి బెరగొడ్లు కట్టేసుకోవటానికైనా చాలా ఖాళీ స్థలం ఉంటుంది. పిల్లలు ఆడుకోవటానికైనా ముందైతే చాలా మొక్కలు వేసుకున్నారు. పక్కన చెట్లు, ఎదురు చెట్లు అయితే ఇది రోడ్ సైడ్ ఉంటుంది వాళ్ళ ఇల్లు. స్టార్టింగ్లో చాలా బాగుంటుంది. అసలుకి ఖాళీ స్థలం అయితే ఎంత ఉంటుందో పిల్లలు ఆడుకోవటానికి. ఇంకా సండేనే కాబట్టి ఇంకా పని ఉండదు పిల్లలకి. అయితే మార్నింగ్ పొద్దున్నే విడి రోజుల్లో అయితే మార్నింగ్ 8 కల్లా వీళ్ళకి లంచ్ ఇది అంతా కట్టేసి వాళ్ళని రెడీ చేసి పంపించాలి కాబట్టి నాకైతే కుదరదు పాలు తీయటానికైతే. మాకైతే ఒక గేదె ఉందండి. రోజైతే ఆ అమ్మ వాళ్ళు పాలు తీస్తారు. నాకు కుదరదు కదా రావటానికి. ఆ అమ్మ అయితే పాలు తీసి పంపించిద్ది. ఆమె తీసి ఇంకా మేము ఒక్క గేదెతోనే 3 ఇళ్ళం అయితే పాలు తీసుకుంటాము. మేము, ఆ అమ్మ వాళ్ళు, మా తోడుకోళ్ళు అయితే ముగ్గురు అయితే పాలైతే తీసుకొని మిగిలిన అయితే కేంద్రానికి అయితే పంపిస్తాం. సో ఇవాళ సండేనే కాబట్టి ఇంకా వాళ్ళు లేరని నేనైతే ఇక్కడికి వచ్చాను. పాలు తీసుకొని వెళ్దాంలే అని ఎడుగుడు వచ్చేయాలి. ఇంటి ముందు ఊడ్చి నీళ్ళు చల్లి ముగ్గు పెట్టి పాలు తీసుకొని అయితే వెళ్దామని ఇంకా వెళ్ళొచ్చులే అని ఇంకా నాతో పాటు మా అమ్మాయి కూడా, మా చిన్నపిల్ల కూడా వచ్చింది. ఇంకా సండేగా ఇంక ఎటు కూడా హడావుడి ఏమి ఉండదులే. ఇంకా పిల్లలకు కూడా లంచ్ నిదానంగా అయితే చేయొచ్చు ఇంట్లో పనులు అయితే. ఇంకా పాలు తీసుకొని అయితే వెళ్దామని అయితే ఇక్కడికి వచ్చి ఇంకంతా చెట్లు మనవి కూరగాయ మొక్కలు కూడా వేసుకోవచ్చండి. కాకపోతే మనం దానికి కొంచెం జాగ్రత్తలు అయితే చుట్టూ ఏదైనా కట్టుకొని వేసుకునేది. బెరగొడ్లు ఎదురు కూడా ఉంటాయి వేరే వాళ్ళే కదా, నైట్ వచ్చి పాడు చేయకుండా ఉండాలంటే మనం తీసుకునే జాగ్రత్తలు తీసుకొని వేసుకోవచ్చు. నాకైతే ఇంత ప్లేస్ ఉంటే కూరగాయ మొక్కలు అన్నీ పెంచుకుందామని నాకైతే కోరిక, ఇష్టం పూల మొక్కలు వేసుకోవాలని. కానీ మా ఇంటి ముందు అయితే ఇంత ప్లేస్ అయితే ఉండదు. అస్సలకి మట్టి అనేదే కానరాదండి, ఉండదు. ఇంకేదైనా మనం మొక్కలు వేసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉండి చేయాలంటే ఇంకా పూల కుండీల్లో కానీ గోతల్లో కానీ మనం ఏదో ప్లేస్ అమర్చుకొని అయితే మనం విడిగా మట్టి తెచ్చుకొని పోసుకొని అయితే పెంచుకోవాలి. నాకు అందుకే ముందు ఫస్ట్ వీడియోలో చూపించిన అవి నేను చిన్న డబ్బాల్లో అయితే పెంచుకున్నానండి. తమలపాకు చెట్టు, అవి కొన్ని చిలక మొక్క పూలని, మనీ ప్లాంట్, ఈ 3 వెనక అయితే ఇంకో వీడియోలో అయితే నేను వేసుకున్న మొక్కలను అయితే ఇంకో వీడియోలో అయితే చూపిస్తానండి. సో ఇంకా సండేనే కాబట్టి ఇంకా పిల్లలు మనం ఇంకెంత సర్దినా పిల్లలైతే ఉంచరు కదండి. మనం ఒక చోట పెట్టింది వాళ్ళు తీసి ఇంక వాళ్ళు నాకైతే ఫుల్ పని ఉంటుంది. విడి రోజులు వీళ్ళు స్కూల్కి వెళ్ళే టైంలో అయితే మార్నింగ్ 10 వరకు నా పనులు యథావిధిగా ఉంటాయి కాబట్టి ఆ పనులు చేసుకుని కాస్త రెస్ట్ దొరికిద్ది. సో ఇంకా ఈరోజైతే రెస్ట్ అనేది ఉండదు. పాలైతే ఇంటికి తీసుకొచ్చి మేము టీ పెట్టుకుంటున్నాం. పిల్లలకైతే పాలు కాసిద్దామైతే పాలు కాసి పెడుతున్నాను. ఇంక అంతలోకి పిల్లల హోంవర్క్ నిన్న రాసుకోలేదు. సండే రాసుకుంటామని హోంవర్క్ అయితే రాస్తుంది మా పెద్ద పిల్ల. సరే రాసేలోపు నేను పాలు కాసిద్దాంలే. పొద్దున్నే ఇంకేం టిఫిన్ ఏం చేయకుండా అక్కడికి వెళ్ళాను కదా, ఇప్పుడైతే పాలు ఇచ్చి వంట అదేం చేద్దామంటే ఇంక మా హస్బెండ్ అన్నాడు వంట ఇప్పుడే వద్దులే, పిల్లలకి టిఫిన్ తీసుకొస్తాను నేను అన్న. సో రాత్రి అయితే అన్నం చాలా మిగిలిందండి. ఇంకా అన్నాన్ని తాలింపు పెడదాం, మా నలుగురికి అయితే వచ్చింది. పిల్లలకైతే టిఫిన్ అయితే తీసుకొస్తానన్నాడు. సరేలని అన్నం అయితే ఇంకా తాలింపు పెట్టేశాను. అన్నం తాలింపు పెట్టి ఇంకా బట్టలు ఉతికేస్తే పని అయిపోద్దండి. ఇంకా అన్నం మాత్రం ఇంకా తినే టయానికి, ఇంకా పిల్లలు ఇంటికాడే కాబట్టి తినే టయానికి వండుకోవచ్చులే అని అన్నం అయితే ఇంకా మధ్యాహ్నం వండుదాంలే అని ముందు అన్నం తాలింపు పెట్టేశాను. పిల్లలకైతే పాలు ఇచ్చాను. ఇంకా హోంవర్క్ అయితే చేపియాలండి. హోంవర్క్ చేపించి బట్టలు నానబెట్టి బట్టలు అయితే ఉతికేయాలి. మా పిల్లల గురించి ఎప్పుడు చెప్పలేదు కదండి. పెద్ద పిల్ల అయితే ఎల్కేజీ చదివిద్ది, చిన్నపిల్ల అయితే నర్సరీ అయితే చదివిద్ది. ఇద్దరైతే వ్యాన్ బడికి అయితే పంపిస్తున్నాను. ఇంకా పిల్లలు ఉదయం మార్నింగ్ 8కి వెళ్తే సాయంత్రం అయితే 5కి అయితే వస్తారు. వాళ్ళు వచ్చేలోపు నేను ఏ పనులైనా
ఈలోపే కంప్లీట్ చేస్తాను. వాళ్ళు రాగానే ఏదైనా ఫుడ్ పెట్టేసి హోంవర్క్ అయితే దగ్గరుండి నేనే చేపించుకుంటానండి పిల్లల్ని. ఇవి నేను అసలు యూట్యూబ్ పెట్టడానికి కారణం చెప్పాను కదా ఫస్ట్ వీడియోలో, మా ఫ్రెండ్ నాకు అసలు యూట్యూబ్ గురించే తెలీదు. ఇంక ఈ యూట్యూబ్ గురించి తెలియకపోతే తనైతే ఫస్ట్ స్టార్ట్ చేసింది. నాకైతే చెప్పింది, ఇలా నీకేమైనా తెలియకపోతే నన్ను అడుగు, కొన్ని ఇన్స్ట్రక్షన్స్ నేను చెప్తాను, తెలియనివంటే స్టార్ట్ చేశాను. నేను మామూలుగా అనుకున్నది ఏంటంటే, సో నేను పిల్లల్ని చూసుకుంటాను, నేను ఏదో స్టిచ్చింగ్ చేస్తాను, ముగ్గులు వేస్తాను, వంటలు చేస్తాను, యూట్యూబ్లో పెట్టి అలా చూపియాలని అయితే నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత ఫస్ట్ ఇంకా ఇంకెలా చూపియాలి ఏందనేది ఇప్పుడైతే నేను వీడియోస్ రూపంలో అయితే వ్లాగ్స్ ఉదయాన్నే నేను ఇంట్లో ఏం చేసుకుంటాను, ఏం పనులు కంప్లీట్ చేస్తాననేది వీడియోస్ రూపంలో వ్లాగ్ రూపంలో అయితే ముందుకు తీసుకొచ్చాను. షార్ట్స్ అయితేనేమో మేము ఇంకా షార్ట్స్లో కూడా వోల్గాస్ అయితే చేద్దాం అనుకుంటున్నాం. కాకపోతే వంట చేసేది మాత్రం షార్ట్స్లో పెడదాము, ముగ్గులు కూడా చూపియాలి అని అయితే నా ఇంట్రెస్ట్. మీకు నా ఛానల్లో మీకు ముగ్గులు వంటలు వ్లాగ్ చేయటం అంటే ఇష్టం, స్టిచ్చింగ్ ఏదనేది కామెంట్ అయితే చేయండి. నేను ఏది చేస్తే మీకు నచ్చిద్ది అనేది కామెంట్ చేయండి. దాని ప్రకారం అయితే మనం ఇంకో స్టెప్ అయితే తీసుకుందాం. ముందైతే నేను వీడియో రూపంలో అసలుకి ఇప్పుడు దాకా నేను కానాలేదు కదా వీడియోలో. సో నేనైతే అనుకున్నాను, కాదు ఇంక మొన్న నా ఇంట్రడక్షన్ వీడియో చూశారు కాబట్టి నేనైతే ఇంక ఇదే అనుకున్నాను. నేను చేసుకునే కొన్ని పనులు, నేను పిల్లల్ని ఎలా చూసుకునే, ఎలా స్టిచ్ చేసుకుంటాను బట్టల్ని పిల్లలు ఇంట్లోనే, ఎలా మనం ఖర్చు ఎలా పొదుపు ఎలా చేసుకోవాలి, మనకున్న దాంట్లోనే మనం ఎలా సర్దుకుపోవాలి అనేది నేను ఇంకా రాబోయే వీడియోస్లో అయితే మీరు చూడబోతారండి. సో నేనైతే బట్టలకు ఎక్కువ ఖర్చు పెట్టను. పిల్లలది నా దగ్గర ఉన్న శారీస్తోనే పిల్లలకైతే డ్రెస్సులు అయితే కన్వర్ట్ చేసుకుంటాను, ఎలా చేసుకుంటాను. సో ఇల్లుని ఎలా నీట్గా ఉంచుకుంటాను, ఎలా పిల్లల్ని టైంకి స్కూల్కి పంపించుకుంటాను అనేది ఈ వీడియో రూపంలో అయితే మీకు చూపిస్తానండి. ఒక మిడిల్ క్లాస్ వైఫ్ ఎలా ఆలోచించి ఎలా చేసుకుంటుంది అనేది నేనైతే ఈ వీడియోస్లో మీకైతే చూపిస్తాను. నేను అంత తెలిసిందని అయితే కాదు, కానీ నాకు తెలిసినంతలో పిల్లల్ని ఎలా చూసుకోవాలి, హస్బెండ్ని ఎలా చూసుకోవాలి, మనకున్న దాంట్లోనే మనకు వచ్చిన రూపాయిని ఎలా పొదుపు చేసుకోవాలి, ఎలా ఖర్చు పెట్టుకోవాలి, దేంట్లో ఖర్చు పెట్టుకోవాలి, దేంట్లో దాచాలనేది నేనైతే ఈ వీడియోలో నేను రాబోయే వీడియోస్ అయితే చూపిస్తాను. సో నేనైతే స్టిచ్చింగ్ చేస్తాను కాబట్టి మనీ అయితే సేవ్ అయినట్టయితే. సేవ్ ఎలా అవుతాయి అక్క అని అడుగుతారు కదా. ఇప్పుడు సపోజ్ మా అమ్మాయే లంగా జాకెట్ కుట్టియాలండి, అయితే నా దగ్గర మిషన్ లేదు, బయట కుట్టియాలంటే పిల్లలు లంగా జాకెట్ మ్యాక్సిమం మనకి సిటీలో అయితే నసరాపేటలో అయితే 500 తీసుకుంటారు. సో ఇక్కడ 300 అనుకుందాం. సో ఆ 300 నాకు మిగిలినట్టే కండి. క్లాత్ అయితే నేను మామూలుగా చూసేసి తీసుకుంటానండి. హెవీగా అయితే క్లాత్కి అయితే నేను ఎక్కువ కాస్ట్ అయితే పెట్టను. ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవటమో, నా దగ్గర ఉన్న శారీస్ని అయితే కన్వర్ట్ చేసుకోవటం అయితే చేస్తాను. ఇప్పుడు బ్లౌజ్ కుట్టించుకోవాలంటే నాది ఎట్ట లేదన్నా 200 అయింది మామూలు బ్లౌజ్. అదే మోడల్ పెట్టుకోవాలంటే ఇంకా ఎక్కువ అయింది. సో నేను కుట్టుకుంటున్నా కాబట్టి ఆ 200 నాకు మిగిలినట్టే కదండి. సో నేను అలా అయితే ఆలోచించి నేను 2 years బ్యాక్ అయితే మిషన్ తీసుకున్నాను. ఆ 2 years నుంచి అయితే నేనే కుట్టుకుంటున్నాను. ఆ 2 years నుంచి మిగిలిన ఎన్ని డ్రెస్సులు నాకు ఏ క్షణం ఏ మోడల్ పెట్టుకోవాలో ఆ మోడల్ పెట్టి సో అన్ని డబ్బులు నాకు మిగిలినట్టేగా. సో అలా ఆలోచించుకొని మనం ఇంట్లో ఎలా పొదుపు చేసుకోవాలి, ఎలా చేసుకోవాలి, పిల్లల్ని ఎలా అనేది నెక్స్ట్ వీడియోలో అయితే చూపిస్తాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి నా ఛానల్ని. ఇలా చేయటం వల్ల ఇంకొకరికి మోటివేషన్గా అయ్యిద్ది ఈ వీడియో.